మా నాన్నని కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. మా నాన్న ప్రాణాలతో ఉంటేనే ఏ మాటైనా ఉంటుంది. భలేదానివే చామంతి, ఇది నాకు తెలియదా చెప్పు, కానీ నేనేం చేయగలను? మీకున్న పలుకుబడికి మీరు మా నాన్నని కాపాడగలరు. కాపాడతాడు చామంతి, నువ్వు ముందు ఏడవకు. చెప్పండి డాడ్, ధైర్యంగా ఉంటుంది. ఓకే చామంతి, గుణాన్ని పెళ్లి చేసుకోవడంలో నువ్విచ్చిన మాటను నిలబెట్టుకుంటావు కదా? మా నాన్న సేఫ్గా ఉంటేనే. ఉంటాడు. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఎవరిని రిక్వెస్ట్ చేయాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు నేను పట్టుకుని మీ నాన్న మీద ఉన్న షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ని నేను క్యాన్సిల్ చేయిస్తాను. ఓకేనా? మీ మాటల్ని నేనెలా నమ్మాలి? రేపు పేపర్లో వస్తుంది, చూడు. చూడు చామంతి, నేను మాటిచ్చానంటే మాటే. నువ్వు నీ మాట మీదుండు. ఇక జాగ్రత్తగా ధైర్యంగా ఇంటికి వెళ్ళు. మీ నాన్నకేం కాదు. మా డాడీ అభయం ఇచ్చేశాడు కదా, మా మావయ్య సేఫ్. హ్యాపీగా వెళ్ళు చామంతి, వెళ్ళు. ఏంటి డాడ్, అవుతుందా? ఈ త్రిపాఠి తలుచుకున్నాక ఎందుకు అవదరా? చేస్తేనే కదా ఇది మన గుప్పిట్లో ఉంటుంది. చేస్తా. గాడ్ ఈజ్ గ్రేట్. చామంతి, చామంతి, చూడు, పేపర్లో మీ నాన్నగారి గురించి వేశారు, చదువు. మొన్న జైలు నుంచి రామచంద్రయ్య అనే ఖైదీ తప్పించుకొని పారిపోయిన విషయం తెలిసిందే. ఆయన మీద ఉన్న షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ని రద్దు చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రామచంద్రయ్య అభ్యర్థన మేరకు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చదివావు కదా? మీ నాన్నగారి మీదున్న షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ రద్దు చేశారు. మీ నాన్నగారికి ఇక ఏ ప్రమాదం లేదు చామంతి. ఆ 48 గంటలు కూడా ఏదో ఆయన్ని భయపెట్టాలని చెప్పారు, ఏమి చేయరు. నువ్వింకా మీ నాన్నని పోలీసులు ఏదో చేస్తారన్న భయాన్ని ఇక తీసేసే, సరేనా? పద. త్రిపాఠి గారు చెప్పింది చేశారు. ఏమండి, ఉగాది శుభాకాంక్షలు. నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. పచ్చడి తీసుకోండి. నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. నీకు కూడా చిట్టి ఉగాది శుభాకాంక్షలు. చామంతి కూడా వాళ్ళ నాన్నగారి టెన్షన్ తగ్గింది చందు. పోలీసులు షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ తీసేశారు. అవునా చామంతి? లోపల నాక దిగులున్నా కొత్త సంవత్సరం కదా, పూజ చెయ్యాలని చేశాను. చామంతి, నువ్వు ఇంకా రామచంద్రయ్యని పోలీసులు ఏదో చేస్తారన్న భయాన్ని ఇంకేం పెట్టుకోవద్దు, సరేనా? ఎస్, హ్యాపీ ఉగాది. గుడ్ న్యూస్ తోనే మొదలైంది. హ్యాపీ హ్యాపీ. తీసుకో. హ్యాపీ ఉగాది రమా. హ్యాపీ ఉగాది ఆశ. హ్యాపీ ఉగాది అరుణ్. హ్యాపీ ఉగాది డాడ్. హ్యాపీ ఉగాది రోజా. హ్యాపీ ఉగాది మావయ్య. అమ్మా, హ్యాపీ ఉగాది అమ్మా. చంద్రిక, వాళ్ళకు కూడా పెట్టు. అమ్మగారు, నన్ను కూడా తినేట్టు తయారు చేస్తుంటే బాగుండేది. ఉగాది పచ్చడి టేస్ట్ చూసేవాడిని. ఈ టేస్ట్ ఏమోలే.
నువ్వు తినేట్టు రెడీ చేసుంటే వండింది మాకు మిగలకుండా తినేస్తావు. మేడం భలే నవ్వుకునే భారీ జోక్ వేశారు. నవ్వుకోండి నవ్వుకోండి. డాడ్, ఈ ఉగాది రోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్. ఈ రోజు నా షాప్ ఓపెనింగ్. ఆ? అవును కదా బాబు, ఉగాదికే అనుకున్నాం కదా. మా నాన్న టెన్షన్లో పడి ఆ సంగతే మర్చిపోయాను బాబు. అందుకే నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు చామ్. పల్లవి అంతా దగ్గరుండి చూసుకుంది. నానా, ఇంకొక 1 అవర్లో ముహూర్తం. వెళ్దామా? వేరే చెప్పాలరా? అమ్మా, అన్నయ్య, వదిన, మీరు కూడా రండి. మేము రావురా, మాకు పని ఉంది. ఏంట్రా పని? ఇప్పటికిప్పుడు చెప్తే రావాలా మావయ్య గారు? మాకు వేరే పనులుండవా? అదే కదా, పిలిచాడని ఎగేసుకుని రావాలా? ఇష్టం ఉంటే వస్తారమ్మా, లేకపోతేనే లేని కారణాలు సృష్టించి చెప్తారు. నువ్వు అలా మాట్లాడితే మేమేం చేయలేం హర్ష. మీరైతే రామంటారు అంతే కదా. మీరు ఈ జన్మకి మారరు. ప్రేమ్, రాను అన్న వాళ్ళ గురించి బతిమాలాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన కర్మ అంతకంటే లేదు. మేము వస్తాం కదా, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నానమ్మా. ప్రేమ్, తను పల్లవి నాన్న, నా స్కూల్మేట్. ఈ షాప్ తందే. ఓ, ఫ్రెండ్ కోసం ఇచ్చావన్నమాట. ఎక్కడ అంకుల్? డబ్బులు వద్దంటే చామంతి వింటేగా. అడ్వాన్స్ రెంట్ తీసుకుంటేనే మీ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. డబ్బుల దగ్గర స్నేహం చెడిపోకూడదని ఏదేదో చెప్పి ప్రేమ్ చేత ఇప్పించేలా చేసింది. అది మంచిదేలే పల్లవి. బిజినెస్సే, ఫ్రెండ్షిప్ అంటారు కదమ్మా. డబ్బులకి స్నేహానికి ముడిపెట్టకుండా ఉంటేనే రేపు మూడో మనిషి మాట్లాడడానికి వీలవ్వకుండా ఉంటుంది. మీరు కూడా చామంతికి సపోర్ట్ అన్నమాట. అలా అని కాదమ్మా. సర్లేండి అంకుల్, మా ఫ్రెండ్షిప్ 10 కాలాల పాటు పదిలంగా ఉండడమే నాకు కావాలి. ప్రేమ్, CNH ఏంట్రా? నానా, నన్ను నమ్మి నాకు దారి చూపించింది చందుయే కదా నాన్న. అలాగే నేను వేసే ప్రతి అడుగులో నా కండగా నిలబడేది, నన్ను చూసుకునేది మీరే కదా నాన్న.